మరివాడు అంగరంగ వైభవంతో తన జాతి జనుల్లోకి కదలి వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక జీవితాన్ని కోరుకునేవారు కారూనుకు ప్రసాదించబడినదే మాకు కూడా లభిస్తే ఎంత బాగుండును, నిజంగా ఇతను గొప్ప భాగ్యవంతుడు అన్నారు. అప్పుడు ధర్మజ్ఞానం వసగబడిన వారు వారిని బోధపరుస్తూ ఇలా అన్నారు: మీ పరిస్థితి కడు శోచనీయం. పుణ్యరూపంలో అల్లాహ్ ఇచ్చేదే విశ్వసించి సదాచరణ చేసేవారి కొరకు మేలైనది సుమా. అయితే ఈ విషయం సహనశీలురైన వారికే ప్రాప్తిస్తుంది. ఎట్టకేలకు మేమతన్ని అతని నిలయాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సైతం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు. నిన్నటి రోజున అతని స్థాయికి చేరుకోవాలని కాంక్షించిన వారంతా నేటి ఉదయం ఇలా చెప్పుకున్నారు: అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడు, మరి తాను కోరిన వారికి కుంచింపజేస్తాడు. అల్లాహ్ కృపయే గనక మాపై లేకుండా పోతే ఆయన మమ్మల్ని కూడా నేలలో కూర్చివేసి ఉండేవాడే. దేవుని మేళ్లను మరిచిన వారెన్నటికీ సాఫల్యం పొందలేరన్న సంగతిని మీరు గమనించడం లేదా?